వెల్కమ్ టు శక్తి న్యూస్. నేను మీ మధు. ప్రజెంట్ మనం గడ్డపల్లి మండలం గానుగబండ విలేజ్లో ఉన్నాం. సుమారుగా 2000 ఓటింగ్ ఉన్న ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాధా పరమేష్ గారు నిలబడుతున్నారు. గ్రామంలో ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ఏమేమి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? ఎక్కువగా సమస్యలు ఎక్కువ నిరుపేదలు ఉన్నారు. ఎస్సీ కానీ, లేకపోతే వంశరాజుల కాలనీ కానీ, ముదిరాజులు కానీ, యాదవ కుటుంబాలు కానీ చాలామంది కూడా ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. సుమారు ఒక 150 కుటుంబాల దాకా ఇండ్లు లేని పరిస్థితిలో ఉన్నారు. అదొకటి సమస్య ఉన్నది. కొన్ని బజార్లలో డ్రైనేజ్ కూడా మంచిగా లేవు. ఆ కాలువలు కూడా, మురికి కాలువలు కూడా సక్రమంగా లేవు. అదొక సమస్య. కొన్ని బజార్లు సీసీ రోడ్లు లేవు. అంటే మీరు గ్రామం మొత్తం తిరుగుతున్నట్టే ఇవే సమస్యలు కాకుండా ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఏమన్నా సమస్యలు వాళ్ళకున్నాయి? ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే వాళ్ళు ఎక్కువగా చెప్పేది నిరుపేదలకి ఇప్పటిదాకా కూడా సరే ఏ గవర్నమెంట్ అయినా కానీ ₹2 కిలో బియ్యం అనో దొడ్డు బియ్యం ఇచ్చేది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన ఒక మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం ఇచ్చి సన్న బియ్యం మంత్రిగా వాళ్ళు కడుపు నింపడం కోసం చేసిన ఈ పథకం అనేది అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అంటే ఇంకా ఇక్కడ చాలా చోట్ల చూస్తుంటే రోడ్లు సరిగ్గా లేవు. అంటే ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవి కాకుండా ఇంకేమన్నా చెప్తున్నారు? ఎక్కువగా రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ పథకాలలో కూడా జనంలో ఒక అవేర్నెస్ ఉన్నది. అంటే కొత్త రేషన్ కార్డులు ఏమైనా ఇచ్చినారా? కొత్త రేషన్ కార్డులు 150, 170 రేషన్ కార్డుల దాకా మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. చాలా కొద్దిగా అంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలకు కూడా అంతకుముందు ఒకవేళ పిల్లలు ఉండి కూడా వాళ్ళు దాంట్లో జాయినింగ్ లేకపోతే కూడా రేషన్ కార్డుల్లో చేయటమైంది. అంటే మీరు ప్రజాప్రతినిధిగా మీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? నేను 2019 దాకా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. అంతకుముందు మా చిన్నాయనమ్మ కొడుకు వనపర్తి సైదులు అని గానుగబండ గ్రామ సర్పంచ్గా పనిచేసిండు. సరే, అది కూడా మాకు ఒక అవేర్నెస్గా ఉండి మనం కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళే ఉండి లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే 2019 ఎంపీటీసీ ఎలక్షన్స్లో నువ్వైతే అభ్యర్థిగా బాగుంటుందని అభ్యర్థిగా పెట్టినారు. గానుగబండ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే నేను గ్రామ ఎంపీటీసీగా కూడా గడిపల్లి మండలం నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను. దానికి మా గానుగబండ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా టికెట్ ఇచ్చారు, జనాల ముందుకు వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను గెలిచిన తర్వాత ఒక 4 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. జనం ఏం కోరుకురంటే అప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది కాబట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్న అభ్యర్థిని పంగ వీరస్వామి గారిని సర్పంచ్కి గెలిపించారు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే మరి ఎంపీటీసీగా గెలిచిన ఏం చేసిందంటే ఇప్పుడు 2 years 1.5 year 2 yearలో ఈ గవర్నమెంట్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు మేము సుమారుగా చాలా బజార్లు ఒక కోటి 20 లక్షల రూపాయల దాకా సీసీ రోడ్లు పోసినాము. అదేవిధంగా గానుగబండ నుంచి హనుమంతులగూడెం కానీ, గానుగబండ నుంచి కల్మల చెరుకు మేము అసలు తారు రోడ్డు అయిద్దని ఒక ఆలోచన కూడా లేదు మాకు. అదేవిధంగా గానుగబండ నుంచి పరేడిగూడెము, ఊళ్ళో నుంచి కూడా లింగగిరి టు వయా పరేడిగూడెం తండ దాకా కూడా డబల్ రోడ్డు, బీటీ రోడ్డు వేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గురించి చెప్పే విషయం ఏంటంటే అవ్వాల గానుగబండకి తారు రోడ్డు వేయించి గవర్నమెంట్ బస్సు రప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. మొఖాల్లోతు గుంతలు, మొత్తం చెట్లు, గానుగబండ ఏడుందిరా అంటే మనం ఏమంటాం దాన్ని, గూగుల్ మ్యాప్లో లేని గానుగబండ గ్రామాన్ని కూడా ఇవాళ గూగుల్ మ్యాప్లో వచ్చే విధంగా చేసిన వ్యక్తి మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ఇవాళ కూడా గానుగబండకి 4 పక్కల పరెడ్డిగూడెం అయితేంది, కర్మంతలగూడెం అయితేంది, కల్మల చెరువు అయితేంది, ఊర్లంగా డబల్ రోడ్ అయితేంది ఇవాళ చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ మధ్యకాలంలో వద్దులబోడికి కూడా ఒక 20 లక్షల రూపాయలు డిఎంఎఫ్టీ తోటి ప్యాచ్ వర్క్ కూడా ఇచ్చిండు. అంటే మనం అడగకముందే అమ్మాయినా అడగంది అన్నం పెడదంటారు కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మంత్రివర్యులు మనం అడగకముందే సీసీ రోడ్లు కానీ లేకపోతే డొంక రోడ్లు కానీ, మీ ఊరికే రోడ్లు కావాలన్నా కానీ, రేషన్ కార్డులు కావాలన్నా కానీ ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పుడు ఒకసారి గానుగబండ గ్రామ ప్రజలారా, ఓటర్ మహాశయులారా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడని చూపించిండు. నన్ను గెలిపించినాక నేనేం చేయాలని కూడా నేను చూపించిన. కాబట్టి గానుగబండ గ్రామానికి నన్ను గెలిపిస్తే నేనేం చేయాలనేది నాకు ఒక ఆలోచన ఉన్నది.
మన గ్రామాన్ని ఒక గడేపల్లి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక తపన కూడా నాకున్నది. ఆ తపన ప్రకారమే నేను ఇవాళ సర్పంచ్గా నిలబడ్డాను. నేను ఆశతో నిలబడలేదు. నేను సర్పంచ్ కావాలి ఆశ, నాకు సర్పంచ్ కావాలి ఆశ, ఆ ఆశ లేదు నాకు. ఓన్లీ ఆశయంతో నిలబడ్డా నేను. ఓన్లీ ఆశయంతో గానుగబండ గ్రామాన్ని గడేపల్లి మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి. నాకు ఒక టైగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అది చేయగలుగుతారనే ఒక ఆలోచనతో, ఆ తపనతో ఇప్పుడు ప్రస్తుతానికి గానుగబండ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య నా సతీమణి రాధాని నిలబెట్టడం అయిందనమాట సర్పంచ్ అభ్యర్థిగా. అంటే మీరు ఇంతకుముందు చదువుకున్నారు కదా, ప్రిన్సిపాల్గా ఎక్కడ చేశారని, టీచర్ కదా, ఎక్కడ చేశారు? ప్రజెంట్ ఇప్పుడు టీచింగ్ ఏం చేయట్లేదా? ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉన్నారా? ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉన్నా. ఇక్కడ మా చాలామంది యువతకు కూడా తెలుసు, నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఒక 2-3 స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను టీచింగ్ చేసిన. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ నేను బోధించేది. ఇక్కడ మా గ్రామంలో కూడా ట్యూషన్ పాయింట్ ఉండేది. ప్రతి ఒక్క యువతకు కూడా తెలుసు పరమేశ్ అనే వ్యక్తి ఏం చేయగలుగుతాడు, గెలిపిస్తే ఏం చేస్తాడు, ఇప్పుడు గెలిపించినాక కూడా ఏం చేసిండు, రేపు ఏం చేస్తాడని కూడా సంగతి తెలుసు. మన గానుగబండ యువకులారా, ఒకే ఒక్క ఆశయం, గానుగబండ గ్రామాన్ని మన ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దటం కోసమే నేను ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య సతీమణిని రాధాని ఎలక్షన్స్లో నిలబెట్టాను. మీకు నేను విన్నవించుకునేది ఒకటే, టీఆర్ఎస్ కార్యకర్తల, సిపిఐ కార్యకర్తల, కాంగ్రెసా, టీడీపీనా, బీజేపీనా కాదు, ఒకసారి చూడండి. ఇంతకుముందు పంగ వీరస్వామి గారిని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారు, ఎందుకంటే అధికార పార్టీ ఉంది, మన ఊరు అభివృద్ధి చెందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. మరలా మమ్మల్ని గెలిపిస్తే మన గానుగబండ గ్రామ అభివృద్ధికి, అదేవిధంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా, నిరుపేదకు కూడా ఇల్లు ఇప్పించే విధంగా సారు కూడా హామీ ఇచ్చిండు. అదేవిధంగా ఇంకేమైనా రేషన్ కార్డులు కావాలన్నా, గ్రామంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఏమైనా చేయాలన్నా కానీ, మన పొలాల కాడికి పోయే మన పొలం అవి రోడ్లు, డొంక రోడ్లు కానీ బాగు చేయాలన్నా కానీ, ఏ విషయమైనా కానీ మనకి చెరువు కట్ట మీద కూడా, చిన్న అలుగు పెద్ద అలుగు మీద కూడా బ్రిడ్జిలు కూడా మేము ప్రపోజల్ పెట్టినాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది మన ముదిరాజు సోదరులు ఉన్నారు. ముదిరాజు సోదరులు ఈ మధ్య గానుగబండ గ్రామానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు సార్ వాళ్ళకి ఒకటే ఒక హామీ ఇచ్చిండు. సార్ మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, పాండవుల వారి గుడి కావాలంటే సార్ కమ్యూనిటీ హాల్ ఒక 35 లక్షల రూపాయలతోటి సార్ ప్రపోజల్ కూడా పెట్టిండు దానికి. అందుకనే మన ఇప్పుడు ముదిరాజు కులస్తులు కానీ, ఇంకా యాదవ్ కులస్తులకి కూడా సారు గంగమ్మ గుడి వద్ద రేకుల షెడ్ నిర్మాణం కూడా చేసి దానికి కూడా ప్రపోజల్ పెట్టిండు. ఆల్రెడీ ఎస్సీ కమ్యూనిటీ హాల్కి కూడా ప్రొసీడింగ్ వచ్చినది, అది నిర్మాణ దశలో టెండరింగ్లో ఉన్నదన్నమాట. ఈ విధంగా ఒక 1.5 ఇయర్లో ఇన్ని రకాలుగా ఒక మంత్రి గారి ద్వారాగా తీసుకురాగలిగిన నేను అంటే అది నాకు ఒక అదృష్టం అని నేను భావిస్తున్నా. ఎందుకంటే గానుగబండ గ్రామానికి ఎంపీటీసీ గెలిపించిన తర్వాత వాళ్ళు నన్ను గెలిపించారు, నేనేం చేయాలనో వాళ్ళకి చూపించిన. ఒకసారి ఆలోచించండి, ఆశ గానుగబండ గ్రామానికి ఆశతో 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 అని ఏదో అంటున్నారు కదా, ఆశతో ఉన్న సర్పంచ్గా గెలిస్తే చేయగలుగుతారా, చేయలేరా? ఒకవేళ అభివృద్ధిలో కావాలంటే అధికార పార్టీ ఉన్న సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య సతీమణి రాధా గారిని గెలిపించాలని గానుగబండ గ్రామ ప్రజలకు, అందరికీ, యువకులకు, మహిళలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం, ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకు కూడా, ఇంతకుముందు వాళ్ళ ముస్లిం సోదరులు ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, ఇంతకుముందు కబరస్థానికి ఒక 2 లక్షల రూపాయలు కూడా మన బై ఎలక్షన్స్లో పద్మావతి మేడం గారు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 లక్షల రూపాయలు ప్రహారీ గోడకి కూడా ఇచ్చిర్రు, నిర్మించడం కూడా అయిపోయింది. మిగిలిన ప్రహారీ గోడను నిర్మించడానికి కోసం కూడా మనకు ఉత్తమ్ కుమార్ సహకారం అవసరము. ఉత్తమ్ కుమార్ సహకారం కావాలంటే మనం సర్పంచ్కి గెలవడం కూడా అవసరము. అదేవిధంగా దాంట్లో బోరు మోటార్ కూడా, దానికి కూడా శాంక్షన్ చేయించినాము. దర్గాలో కూడా బోరు మోటార్ శాంక్షన్ చేయించినాము. మనం ఒకసారి ఆలోచించండి, ముస్లిం కులస్తులందరూ, మన మైనారిటీ సోదరులందరూ కూడా మనము ఒకరికి సహాయం చేస్తే మనము దానికి కూడా కృతజ్ఞతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక గిఫ్ట్గా ఇవ్వాలంటే ఆలోచించి నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు యాతవకల చెరువు అనే చెరువు ఉన్నది మా గ్రామం పక్కమటి. అయితే వేములేరు ప్రాజెక్టు, ఆశ్చర్యం ఏంటంటే ఆ యాతవకల చెరువులో 70% మునిగిపోయింది మొత్తం కూడా మా గానుగబండకు సంబంధించిన రైతుల భూములే. కానీ దానివల్ల ఉపయోగం, మేము 70% భూములు కోల్పోయినాం. దానివల్ల ఉపయోగం అయ్యేది మాత్రం మాకు 30% మాత్రమే, మోటార్ల ద్వారాగా. మేము మా మంత్రి గారికి కూడా చెప్పినాం ఇంతకుముందు, సార్ మాకు మనకి యాతవకల చెరువు నుంచి ఇక్కడ ఏదమట్టై గుణ దాకా మాకు లిఫ్ట్ కావాలి సార్ మేము అన్నాము. సార్ కూడా ఏఈ గారిని, డిఈ గారిని, వాళ్ళందరినీ కూడా పంపించి ఒక సర్వే చేయించిండు. సర్వే చేయిస్తే కూడా వాస్తవానికి టేలెండ్ భూములకి
ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే స్టార్టింగ్లో నార్మల్ పోసేటప్పుడు కానీ చల్లుకుంటేప్పుడు కానీ వాళ్ళు వెనకవుతున్నారు. లాస్ట్లో కూడా పొట్ట దశకు వచ్చిన తర్వాత నీళ్ళు నిలిపేసే కల్లా కెనాల్ నుంచి ఆ చివరికి ఎండిపోయి కూడా ఎకరానికి 20 బస్తాలు 30 బస్తాలు ఆ లోపల అవుతున్నాయి. కాబట్టి మన ఏదమట్టే గూనె కింద ఉన్న రైతులు కానీ ఆ టేలెంట్ భూమికి సంబంధించిన రైతులు కానీ ఒకే ఒక ఆలోచన చేయండి, మార్పు కోరండి, అభివృద్ధిని ఆకాంక్షించండి. అది చేస్తే మనకి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేయిస్తారు సారు. ఎందుకు చెప్తున్నామంటే మనం ఒక మనిషి దగ్గరికి పోవాలి, ఉత్తమ్ కుమార్ దగ్గరికి పోవాలి అంటే మధ్యలో మీకు మన గానుగబండ గ్రామానికి ఒక వ్యక్తి, ఒక మీడియేటరు, ఒక పర్సన్ కావాలి. అది నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య సతీమణిని గెలిపిస్తే ఆ మీడియేటర్ని మన గానుగబండ గ్రామానికి ఒక ఉత్తమ్ కుమార్ మంత్రి గారితో మాట్లాడడానికి నేను ఒక మీడియేటర్ని అయితే మన గానుగబండ గ్రామ ప్రజల సమస్యలను కూడా తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. చదువుకున్న వ్యక్తిగా టీచర్ టు ఎంపీటీసీ టు సర్పంచ్కి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. గానుగబండలో ఏ సమస్య వచ్చినా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండి ఇక్కడ గ్రామంలో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నారు.